మనిషిలోని మనస్సు, వాని ఆలోచన, అదేవిధంగా ఎవరికి అర్థం కాకుండా ఉంటారు. దాని ఉదాహరణగా చెట్టులోని లోపల ఏ విధంగా అని చూడడానికి మనకు తెలియదు. నూనెగా బాగా ఏపుగా లావుగా పెరిగి ఉంటుంది. అలానే మనుషులు కూడా చాలా ఏపుగా పెరుగుతుంటారు. చాలా బుద్ధిమంతులు, దేశ సేవకులు, ఇతరులకు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉంటాం. వాళ్ళ స్వార్థం కోసం ఎంతటి వానైనా బలి చేయడం మనీ కోసం. ఇది మనం జరిగే సత్యం. దీంట్లో భాగంగా కొన్ని కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ యొక్క లక్షణాలు పోవు. వాళ్ళు ఎంతవరకు ఉన్నా ఎదుటివానికి మోసం చేసి సిగరెట్, గుట్కా, మందు ఛార్జీలు పెట్టించుకోవడం, లేదా అవసరమైతే మాయమాటలు చెప్పి డబ్బులు దండుకోవడం, ఇది చేస్తుంటారు. వాళ్ళకి ఎంత హితబోధ చేసినా వాళ్ళు ఒక ముసుగేసుకొని మేము దేశ సేవకులం, రాష్ట్ర సేవకులం, వందల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం, ఉపాధి కల్పించినాం, ఉద్యోగ కల్పన కల్పించాం అంటే చెప్తా ఉంటారు. ఇంకా కొంతమంది పత్రికలు సృష్టించుకొని మేము దేశానికే ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటూ వెళ్తుంటారు. ఇది మనము సమాజంలో చూస్తున్నాం. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏ విధంగా ముసుగేసుకొని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారో, ఈ మాయమాటలు చెప్పే వాళ్ళు కూడా కొంతమందితోటి లాలూచిపడి డబ్బులు కొల్లగొట్టి తన యొక్క జీవనాధారాన్ని మోసపూరితమైన మాటలతోటి వివిధ రకాలుగా మోసాలు చేస్తూ బతికేస్తూ ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలామంది ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి నా అంత తోఫ్ ఎవడు లేడని, నాకు మినిస్టర్ ఫ్రెండ్ అని, నా క్లాస్మేట్ అని, లేదా పర్యావరణ మంత్రి మా ఇంటికి వచ్చినాడని, మేము పర్యావరణంలో చాలా ప్రపంచ పర్యావరణవేత్తలం, మన యూరోపు, చైనా అంతలకలా తిరిగి వచ్చినటువంటి హీరోలమని, ఉన్న వాళ్ళందరూ సోకాళ్ళని ఏంటి రకరకాలుగా విమర్శిస్తూ, నేను ఇంత వయస్సు వాడిని, ఒక్క జబ్బు లేదు, వీళ్ళందరికీ జబ్బులు ఉన్నాయి, నా దగ్గర జబ్బు లేదు అంటూ చెప్పుకుంటూ మాయమాటలతోటి డబ్బులను దిగమింగుతూ పబ్బం గడుపుకుంటూ రోజువారీ జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులు దేశ సేవ చేస్తారంటే ఎవరన్నా నమ్ముతారు? ఇంకొక వ్యక్తి క్యారెక్టర్ గురించి మనం కూడా ఇందులో చెప్పాలి. గ్రూప్ చేసుకొని ఒక దగ్గర పోయి అన్నీ వసూలు చేసుకొని జైలు పెట్టుకొని పరాయణ వ్యక్తులు సమాజ సేవకులు. అది మన దౌర్భాగ్యమా లేక మనకు ఇదే? పేరుకు 3 అక్షరాల పేరు చెప్తారు, చేసేదన్నీ మందు, గుట్కా, కైని గీని తినడం. అది మానుకోనమని నేను చెప్పం. డబ్బు లేనప్పుడు అది మానుకుంటే మంచిదని చెప్తాం, కానీ మానుకోరు. కేవలం వాళ్ళ జీవితం పరాన్నజీవులుగానే బతుకుతేస్తుంటారు. కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళకు ఉండదు. మాయమాటలు, అక్రిడేషన్స్, లేకపోతే పేపరు అన్నీ ఏయో మాటలు చెప్పుకుంటూ తెగ బతికేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో ఎంతోమంది తగులుతుంటారు. ఆ తగిలేటువంటి వ్యక్తుల్లో ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఏం మాట్లాడినా మేము పెద్ద తోపులం, పెద్ద రౌడీలం, మా దగ్గర గ్రూప్ ఉంది, వాని ఇది చేస్తాం, కొడతాం, ఈక్తాం, పీక్తాం అనేటువంటి అంశం. ఒక అడ్డ మీద కూలి కూడా సభ్యతగా, సంస్కారంగా బతుకుతాడు. ఇప్పుడున్నటువంటి సభ్య సమాజంలో అలా కాకుండా ఈజీ ఎర్న్ మనీ కోసం తాపత్రయపడుతూ ఏం చేయడానికైనా రెడీగా ఉంటున్నారు. ఒక మాఫియా లాగా ఒక చేయడం జరుగుతూ ఉంది. దీనంతకు ఖండించడానికి సమాజం ఎవరు ఖండించరు.
కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఈజీ ఎర్న్ మనీ అంత తప్ప వేరేది కాదు. కష్టపడి బతకవలసినటువంటి యంగ్ పీపుల్స్ కొంతమంది మాటలు విని దేశ సేవ, రాష్ట్ర సేవ, భారతదేశ సేవ, చైనా సేవ, అమెరికా సేవ లేదా దుబాయ్ సేవ అంటూ బ్యాగ్ వేసుకొని తిరిగేస్తుంటారు. చోబిలో చిల్లి గొవ్వ లేకపోయినా ఏదో ఒక విధంగా డబ్బులు సేకరించుకొని మనం చూస్తున్నాం. ఆర్టీసీ వాళ్ళు ప్రయాణాన్ని యాత్రకు డొనేషన్లు ఇవ్వమని చూసాం. అంటే ముసలి వాళ్లకు మీరు విరాళాలు ఇవ్వండి, వాళ్ళ యాత్రలు చేసి వస్తారని. వీళ్ళకు కూడా అలాంటిది స్కీమ్ ఏమైనా గవర్నమెంట్ ప్రకటిస్తే మంచిదని నేను చెప్తున్నాను. ప్రజాసేవ చేయడానికి రాజకీయ నాయకులకు 4 లక్షలు జీతం ఇస్తారు. వీళ్ళకు కూడా జీతం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ పర్సన్ వీళ్ళకు నెలకు 10,000 20,000 జీతం ఇస్తే బాగుంటుందని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన సమాజంలో జరిగేటువంటిది. దీన్ని చాలామంది కొన్ని తోకలు పెట్టుకొని ఇడ్లీ బండ్లలో కూడా ఒక స్మాల్ పేపర్లు పెట్టుకొని 200 నుంచి 300 ఒక జిల్లాలో ఉంటాయి. ఇవన్నీ మనం గమనిస్తే దాంట్లో ఈ తోకలైనటువంటి వ్యక్తులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి కథనాలు కూడా వస్తున్నాయి. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేది కాక, బ్లాక్మెయిల్ అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ యూట్యూబ్, ఈటీవీ ఇదేనే గొట్టం పెట్టి మన ప్రొఫెసర్ ఆదర్శవంతులు గొట్టం పెట్టి వాంట్స్ అడిగారని చెప్పి ఆయన చెప్పుకుంటే నాకు చాలా బాధ ఉంది. ఆదర్శవంతుడైనటువంటి నాగేశ్వరరావు గారు పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. చాలామంది సమాజంలో పేద ప్రజల కోసం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. కాకుండా మిగతా వారికి ఏమన్నా విమర్శించినట్లయితే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరిని కించపరచడానికి నేను ఈ వీడియో చేయడం లేదు. సమాజంలో జరిగేటువంటి మంచి చెడును ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి విమర్శించడమే సద్విమర్శగా మనం భావించాలి. ఈ యొక్క 3 అక్షరాలు గలటువంటి మిత్రులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, మీరు సేవ చేయండి, ఎలక్షన్లు నిలబడండి, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీ మెంబర్లు అవుతారు, దేశ నాయకులు వస్తారు. కారు కొనుక్కోవచ్చు, విమానం కొనుక్కోవచ్చు, అన్నీ కూడా కొనుక్కోవచ్చు కేసీఆర్ లాగా అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఒకని నోటికాడున్న కూడును గుంజుకొని తినడం అనేది కరెక్ట్ కాదు. పెద్ద చేపను చిన్న చేపను మింగినట్టు, పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తుల యొక్క ఆస్తులను కాజేసినట్లు ఇలా కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, సమాజ సేవకులారా కదలి రండి, సమాజం గురించి పట్టుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తాను. నమస్తే, థ్యాంక్ యూ.